Yes. Good morning to all of you. Can you hear me? Is my voice is audible? Then I will start the session. If my voice is audible, then I will start the session. Yes, audible, sir. Okay. See, guys. So last time, Mano. Okay. So last time, Mano. So S4 HANA సంబంధించి okay overall idea అనేది ఇవ్వడం జరిగింది. So what is the difference between S4 HANA and HANAకి S4 HANAకి మధ్య మనకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి? ఓకే. సో అలాగే హనా అంటే ఏంటి, S4 HANA అంటే ఏంటి అనేది సో ఓవరాల్గా మీకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈరోజు మరి సర్వర్ గురించి మీకు చెప్తాను. ఓకే. సో మరి అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను, సర్వర్ ఇమీడియట్గా యాక్సెస్ తీసుకోండి అని. ఓకే. అండ్ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఆల్రెడీ చార్ట్లో పెట్టాను. ఓకే. సో మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను సర్వర్ సంబంధించిన డీటెయిల్స్. సో వెంటనే మీరు ఇక్కడ ఏమైతే మీకు కనబడుతుందో సో ఈ పర్సన్స్తో మీరు వెంటనే కాంటాక్ట్ అయ్యి S4 HANA 2022 వర్షన్ S4 HANA 2022 వర్షన్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. సో ఈరోజు ఏంటంటే మీకు సర్వర్లో మీకు అసలు ఎలా ఉంటుంది, SAP ECC 2 సర్వర్స్ ఏముంటాయి. ఓకే. సర్వర్ గురించి మీకు చెప్తాను మీకు. ఓకే. సో సో నా వాయిస్ అన్నీ క్లియర్గా ఉందండి. సో అనిల్ మీరు చెక్ చేసుకోండి మీ నెట్వర్క్ ఒకసారి. నా వాయిస్ అయితే క్లియర్గా ఉంది. సో SAP S4 HANA సర్వర్ గురించి మనం ఈరోజు లైక్ సర్వర్లో మనం బేసిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే. సో కాబట్టి సో మీరు రేపటి లోపల మీరు అందరూ కూడా సర్వర్ సంబంధించిన యాక్సెస్ అనేది వెంటనే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్వర్ ఇమీడియట్గా తీసుకోవాలండి. ఓకే. సో ఈ రోజు నుంచి విన్నా సరే ఫస్ట్ క్లాస్ లాగా అర్థమవుతుంది మీకు ఇది. సో నిన్నటి క్లాస్ ఏదైతే ఉందో క్లాస్ అయిన తర్వాత మీకు లింక్ పంపిస్తాను. నిన్నటి క్లాస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ లింక్ మీరు చూడొచ్చు అన్నమాట. ఓకే. సో నిన్నటి క్లాస్ సంబంధించిన లింక్ అనేది మీకు పంపిస్తాను. ఓకే. సో నిన్న ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ క్లాస్ మీరు చూసి ఐడెంటిఫై చేయొచ్చు. రాక్ సాయి సో వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఓకే. సో ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో వీడియో ఆఫ్. సో రాక్ సాయి వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సో వీడియోని అందరూ ఆఫ్లో పెట్టుకోవాలి, వీడియో అవసరం లేదు. అలాగే వెంకటేష్ వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సి గైస్, సో ఈరోజు మీకు SAP సర్వర్ సంబంధించి ఎలా లాగిన్ అవ్వాలి. ఓకే. సో SAP సర్వర్స్ మనకి S4 HANAలో ఏమున్నాయి, అలాగే ECC అంటే ఓల్డ్ వర్షన్లో ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో అందరూ కూడా వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి, ఆడియోని మ్యూట్లో పెట్టుకోవాలి. ఓకే. సో ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్, వీడియో షుడ్ బి ఆఫ్. సో ఈరోజు మనకి బేసిక్గా S4 HANA సర్వర్ మనకి ఎలా ఉంటుంది, ECC సర్వర్ ఎలా ఉంటుంది అనేది సర్వర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో మీకు ఇది లాంచ్ ప్యాడ్, ఈ సర్వర్ ఏదైతే ఉందో మీకు ఈ సర్వర్ మీకు ఈ పర్సన్ని కాంటాక్ట్ అయితే ఓకే. సో మీకు ఈ సర్వర్ మీకు ఇన్స్టాల్మెంట్ చేసి ఇస్తాడు. సో ఆయన మీకు కొన్ని గైడెన్స్ ఇస్తాడు. దాని ప్రకారం మీరు SAP సిస్టమ్ని సర్వర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీరు యాక్సెస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. సో సిస్టమ్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీకు సిస్టంలోకి వెళ్ళాలి, మీరు ఎలా వెళ్తారో చూపిస్తాను మీకు, చూడండి. జస్ట్ గివ్ మీ అ మూమెంట్. సి మీకు ఇలాగా లాంచ్ ప్యాడ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి ఇది. ఓకే. సో ఇది లాంచ్ ప్యాడ్ GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే. సో SAP లాగాన్ ప్యాడ్.
దీన్నే GUI అంటారు. అందరికి కనబడుతుందా నా స్క్రీన్? సో ప్లీజ్ కన్ఫర్మ్. స్క్రీన్ కనబడుతుందా? Yes, sir. ఓకే. సో ఎవరికైనా స్క్రీన్ కనపడట్లేదు అంటే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే. సో స్క్రీన్ కనపడతలేదంటే జస్ట్ నీడ్ టు క్విట్ ఫ్రమ్ ది గ్రూప్ అండ్ జాయిన్ అగైన్. ఓకే. సీ గైస్, మనకి ఈరోజు సెషన్ వచ్చేటప్పటికి SAP లాగాన్ ప్యాడ్‌లో సో లాగాన్ ఎలా అవ్వాలి? అలాగే SAPకి సంబంధించిన బేసిక్ సెషన్ ఇది కంప్లీట్‌గా. సో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సర్వర్ యాక్సెస్ ఇన్‌స్టాల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ SAP లాగాన్ అని కనపడుతుంది. ఇది ఇన్‌స్టాల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి ఇది. సో ఇది ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేయాలి మీరు. సో డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇది GUI అంటారు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే. దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో నా సిస్టమ్‌లో నాకు మరి నేను అడ్మిన్ కాబట్టి నాకు S/4HANA సర్వరు, అలాగే ECC సర్వర్స్ కొన్ని సర్వర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు నాకు. మీకు ఓన్లీ S/4HANA సర్వర్ మాత్రమే ఇస్తారు. ఓకే. సో S/4HANA సర్వర్ వచ్చేటప్పటికి మనకి 1800 అవుతుంది. 3 మంత్స్ అన్నమాట. సో ECC సర్వర్ వచ్చేటప్పటికి రూ. 1000 అవుతుంది. మీరు ఓన్లీ S/4HANA సర్వర్ మాత్రమే తీసుకోండి. 3 మంత్స్ అన్నమాట. ఓకే. ECC సర్వర్‌లో మనం చెప్పుకోవట్లేదు. ఓకే. ఓన్లీ S/4HANA సర్వర్‌లో మాత్రమే క్లాసెస్ అనేవి డిస్కస్ చేస్తాం. ఓకే. ఎందుకంటే అడ్వాన్స్‌డ్ వెర్షన్ మార్కెట్‌లో మనకి ఈ సర్వర్‌లో చేస్తే కంపల్సరీగా మీకు వెయిటేజ్ అనేది ఉంటది. ఓకే. ECC సర్వర్‌లో మీకు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు రెండిటిని కంపేర్ చేసి మీకు చెప్తాను. కానీ మీరేం చేయాలంటే ఓన్లీ S/4HANA సర్వర్‌లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు S/4HANA సర్వర్‌ని మీకు నేను ఓపెన్ చేసి పెడతాను చూడండి. సో ఇక్కడ మీకు ఈ సర్వర్ ఏదైతే ఉందో సో దీని మీద ఇది మీరేంటంటే ఇన్‌స్టాల్ చేసిస్తారు ఆయన. ఓకే. సర్వర్ పర్సన్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే మనకి సో డిస్క్రిప్షన్, అప్లికేషన్ సర్వర్, ఇన్‌స్టాన్స్ నంబర్, సిస్టమ్ ఐడీ ఇవన్నీ కనబడతాయి. అలాగే ప్రతి సర్వర్‌కి కూడా మనకి సో ప్రాపర్టీస్‌లోకెళ్ళి చూడొచ్చనమాట. సో ఇది ఏంటిది ఐపీ అడ్రెస్, ఇన్‌స్టాన్స్ నంబర్, సిస్టమ్ ఐడీ. సో ఇలా ప్రతి సర్వర్‌కి కూడా మీకు ఓకే. సో అది ECC అయినా, S/4HANA అయినా మీకు ఇవన్నీ ఉంటాయండి. అర్థమవుతుందా? సో డిస్క్రిప్షన్, అప్లికేషన్ సర్వర్, ఇన్‌స్టాన్స్ నంబర్ ఈ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇచ్చేస్తాడు. ఓకే. సర్వర్ పర్సన్ మీకు నాకు తెలిసి ఈ డీటెయిల్స్ ఇస్తాడు S/4HANA అంటే. ఓకే. సో ఈ డీటెయిల్స్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. సో ఆ డాక్యుమెంట్‌లో మీరు చూసుకొని చేసుకోవాల్సి ఉంటది. ఓకే. సో కాబట్టి రియల్ టైమ్‌లో కూడా మీకేంటంటే సర్వర్స్ ఇస్తారు. ఓకే. రియల్ టైమ్‌లో మీకేంటంటే వర్క్ చేయడానికి సర్వర్‌లు ఇస్తారు. ఆ సర్వర్స్‌లో మీరు ఇవన్నీ ఇలా ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఓకే. సో ఇప్పుడు నేను S/4HANAలో నేను డబుల్ క్లిక్ చేస్తున్నాననమాట. సో డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదే కాదు. సో ఏ సర్వర్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఏ సర్వర్ మీద మనం క్లిక్ చేసుకున్నా ఇది ఇలా ఓపెన్ అవుతది. ఇది మనకి సంబంధం లేదు. ఇది ECC మాత్రం. ఇది 2 మాత్రమే పనిచేస్తున్నాయి. ఓకే. సో ఇది ECC అన్నమాట. MAH అన్నది. ఓకే. ECC అని చెప్పి క్లియర్‌గా కనబడుతుంది మీకు. ఓకే. ECC అని చెప్పి క్లియర్‌గా కనబడుతది. లేపోతే దీని మీద స్టేటస్ బార్ అంటారు. దీని మీద క్లిక్ చేసినా మీకు ఇక్కడ EHP7 అని కనబడుతుంది. ఓకేనా? సో అలాగే దీన్ని ఎగ్జిట్ అంటే లాగ్ ఆఫ్ లేదా ఎగ్జిట్ లాగ్ ఆఫ్ చేస్తే ఇలా వచ్చేస్తాం మనకి. అలాగే S/4HANA మీద డబుల్ క్లిక్ చేసినా నీకు సో S/4HANA అని చెప్పి ఇక్కడ 2022 వెర్షన్ అని కూడా కనబడుతుంది ఇక్కడ. సో S/4HANA ఇది స్టేటస్ టూల్ బార్ అంటారు ఇది. స్టేటస్ బార్ అంటారు దీన్ని. ఇది S/4HANA అని చెప్పి కనబడుతుంది. సో మీకు S/4HANA 2022 వెర్షనా కాదా అనేది ఎలా ట్రేస్ ఔట్ చేయాలి? సో ఎలా మనం దీని మీద రేపొద్దున మనకి ఎలా ఉంటది వర్క్ అనేది ఊరికే చూపిస్తాను మీకు. చూడండి. సో ఇది యూజర్ ఐడీ వచ్చేటప్పటికి మీకు సో S4 యూజర్ 87 అని చెప్పి తీసుకోవాలి. సో ఇది నా యూజర్ ఐడీ. బట్ మీకేంటంటే రియల్ టైమ్‌లో సో మీకు సెపరేట్‌గా యూజర్ ఐడీస్ ఇస్తారనమాట. సో ఈ క్లయింట్ అంటే నువ్వు ఏ ఎన్విరాన్మెంట్‌లో పనిచేస్తున్నావు, అంటే మనకి ఏ సర్వర్‌లో పనిచేస్తున్నావు అనేది మీకు నెక్స్ట్ మెల్లమెల్లగా అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ జస్ట్ లైక్ ఊరికే అర్థం చేసుకోండి. క్లయింట్ అంటే 3 సర్వర్స్ అని. సో 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అంటాం. ఓకే. ఇక్కడ మీకు న్యూమరిక్ నంబర్స్ ఉంటాయి. సో 300, 400, 500 అలా రియల్ టైమ్‌లో ఎలా ఉంటది అనేది మెల్లగా అర్థం చేసుకునేలా చెప్తా. ప్రస్తుతానికి ఏంటంటే క్లయింట్ అంటే 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో తర్వాత మీరు యూజర్ ఐడీ అలాగే పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటది. సో నేను పాస్వర్డ్ నాకు సెపరేట్‌గా ఇస్తారు. మీకు సెపరేట్‌గా పాస్వర్డ్ ఉంటది.
సో రియల్ టైంలో యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ కోసం మీరు ఏం చేయాలి అంటే సో జిఆర్సి టూల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి. జిఆర్సి టూల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో జిఆర్సి టూల్లో మీకు యాక్సెస్ అవన్నీ కూడా ఇస్తారు. తర్వాత మీరు అప్లై చేసుకుంటే సెక్యూరిటీ టీం వాళ్ళు మీకు సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో రియల్ టైంలో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ సెక్యూరిటీ టీం వాళ్ళు ఇస్తారనమాట. దానిలో మీరు ఏం చేయాలి అంటే జిఆర్సి టూల్లోకి వెళ్ళి టికెట్ అనేది రైజ్ చేయాల్సి జిఆర్సి టూల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ సో అలాగే మీరు ఏదైనా గూగుల్ ఓపెన్ చేయాలన్నా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కంపల్సరీ. జీమెయిల్ ఓపెన్ చేయాలన్నా యూజర్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీ. కాబట్టి ఎస్ఏపిలో కూడా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. సో క్లయింట్ అంటే మనం ఏ సర్వర్లో పనిచేస్తున్నాము అనేది క్లయింట్ రిప్రజెంట్ చేస్తుంది. 3 డిజిట్ న్యూమరికల్ నంబర్ ఇది. ఓకే. సో మనకి లిస్ట్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి అనమాట. ఆ సర్వర్స్ ఏంటి అనేది సెపరేట్గా 1 అవర్ సెషన్ చెప్పుకుంటాం మనం. ప్రస్తుతానికైతే క్లయింట్ అంటే మనకి 3 డిజిట్ న్యూమరికల్ నంబర్. సో ప్రతి సర్వర్కి కూడా సో ప్రతి సర్వర్లోనూ కూడా క్లయింట్ న్యూమరిక్ నెంబర్ ఉంటుంది. డిఫరెంట్ న్యూమరికల్ నంబర్స్ ఉంటాయి. ఓకే. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుద్ది. మీరు బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మెయిన్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ ఏదైతే స్క్రీన్ కనబడుతుందో ఇదే మీకు మెయిన్ స్క్రీన్. ఓకే. సో చందు కూడా నా వాయిస్ వినపడుతుందండి. సో మీరు చెక్ చేసుకోవాలి. నా వాయిస్ క్లియర్‌గానే ఉంది. ఓకేనా? సో ఎవరికైనా నా స్క్రీన్ కనపడకపోతే మళ్ళా రీజాయిన్ అవ్వండి. ఓకే. సో చందు కోల నా వాయిస్ అందరికీ వినపడుతుందా? సో ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్‌గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. It's clear. సీ గైస్ మనకి ఇలా ఎస్ఏపి స్క్రీన్ అనేది మీకు కనబడుతుంది కదా ఎస్ఏపి స్క్రీన్. ఓకే. దీన్నే మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఓకే. సో దీన్నే మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్. సో మనకి ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయండి. ఒకటి ఎండ్ యూజర్ స్క్రీన్, రెండోది కన్సల్టెంట్ స్క్రీన్. ఐఎంజీ అంటారు. సో ఐఎంజీ అంటే కన్సల్టెంట్‌ది. సో మీరు కన్సల్టెంట్ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు ఇప్పుడు. సో కాబట్టి కన్సల్టెంట్ సంబంధించిన యాక్టివిటీస్ నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ 2 నేర్చుకోవాలి. సో కన్సల్టెంట్ అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ నేర్చుకోవాలి. అలాగే సో మనకి బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ అవేనో ఉంటాయి. సో కన్సల్టెంట్ కూడా నేర్చుకోవాలి. దీనికి ఏమి ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటివి ఏమి అవసరం లేదండి. ఓకే. బేసిక్ సిస్టమ్ మీద పనిచేసే స్కిల్ ఉంటే చాలు. కంప్యూటర్ మీద ఒక ఎక్సెల్ షీట్ మీద డేటా ఎంట్రీ పని చేసినా చాలు మనం. అంత ఆ తెలివితేటలు ఉన్నా చాలు మనం. ఎక్కువ పెద్ద తెలివితేటలు అవసరం లేదు ప్రస్తుతానికైతే. సో నేను మెల్లగా మీకు నేర్పించుకుంటాను. సో కాబట్టి సో దీంట్లో ఏంటంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్. సో ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్స్ అంటే సో బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు, సిఎంఏ. ఓకే. సో వీళ్ళని అకౌంటెంట్స్ అంటాం. సో వీళ్ళందరూ కూడా మనకి డే టు డే ట్రాన్సాక్షన్స్‌ని పోస్ట్ చేసి ఓకే. జీఎల్ సంబంధించి సో ట్రాన్సాక్షన్ పేయబుల్ సంబంధించి, రిసీవబుల్ సంబంధించి, అసెట్స్ సంబంధించి ఇలా డే టు డే ఒక కంపెనీలో సాలరీస్ ఇవన్నీ పేమెంట్స్ ఉంటాయి కదా! పేమెంట్స్ ఉంటాయి, ఇన్వాయిస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎస్ఏపిలో మనం ఎంటర్ చేస్తారనమాట ఈ ఎండ్ యూజర్స్. సో ఎంటర్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీకి ప్రాఫిట్ ఎంతొచ్చింది, లాస్ ఎంతొచ్చింది అన్నది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒక కంపెనీ స్థాయి ఏంటి? సో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నది కంపెనీ స్థాయి. దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటాం. సో కాబట్టి సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఓకే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు ఏంటంటే కంప్లీట్‌గా సో ఫైనాన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌ని ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని జనరేట్ చేస్తాడన్నమాట. సో వాడు ఏంటంటే డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్‌ని ఎస్ఏపిలో బుక్ చేస్తాడు. అర్థమవుతుందా? సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్. సో అవన్నీ కూడా ఎస్ఏపిలో బుక్ చేస్తాడు. అది ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే పని. రిపోర్ట్స్ జనరేట్ చేస్తాడు. అది ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే పని. సో కన్సల్టెంట్ అంటే మరి సో కన్సల్టెంట్ అంటే బ్యాక్ ఎండ్ అన్నమాట. సో బ్యాక్ ఎండ్ వర్కర్ అంటే ఐటీ గై. కన్సల్టెంట్ అంటే మీకు ఐటీ పర్సన్. సో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే
ఒక టీవీ ఉంది, టీవీ పని చేయకపోతే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం, టీవీ రిపేరర్. అలాగే టీవీని రిపేర్ చేస్తే పక్కన పెట్టి టీవీని సిస్టమ్‌ని డిజైన్ చేసేది కూడా ఒక టీవీ పనిచేసే పర్సనే. అలాగే మీరు ఒక ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్‌ని డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి. ఓకే. సో, ఆ తర్వాత మీరు టెస్టింగ్ చేయాలి. పనిచేస్తుందా లేదా అనేది. అలాగే సో, యూజర్స్‌కి వచ్చే ఇష్యూస్‌ని సాల్వ్ చేయాలి. అంటే సపోర్ట్ కూడా చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొన్న తర్వాత మీకు సపోర్ట్ కూడా ఉంటది. 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా. అలా మీరు కూడా ఏంటంటే రేపొద్దున్న ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎస్ఏపీ సిస్టమ్‌లో వచ్చే ఎర్రర్స్‌ని మీరు రిసాల్వ్ చేయాలి. ఓకే. అలాగే మొత్తం ఎండ్ యూజర్‌కి మొత్తం డిజైన్ చేసి పెట్టాలంటే ఏంటి సిస్టమ్ మొత్తం కాన్ఫిగరేషన్ చేసి సిస్టమ్ డిజైన్ చేసి మనకు ఈ ఎండ్ యూజర్‌కి మనం ఇవ్వాల్సొస్తుంది. అప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. అంటే బ్యాక్ ఎండ్ వర్క్ కంప్లీట్ అవ్వకుండా ఫ్రంట్ ఎండ్ రాదు. ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి యూజర్స్ అన్నమాట. ఎస్ఏపీ ఎండ్ యూజర్స్. సో, టీవీని యూజ్ చేసేది కస్టమర్స్. అలాగే ఇక్కడ ఎస్ఏపీని యూజ్ చేసేది ఎండ్ యూజర్స్. ఓకే. రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ బుక్ చేసేది ఎండ్ యూజర్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని ప్రిపేర్ చేసేది ఎండ్ యూజర్స్. ఓకే. సో, మరి పాడైపోతే రిపేర్ చేయడానికి బ్యాక్ ఎండ్ మనకి ఐటీ టీమ్ ఉంటది. అలాగే ఇక్కడ కూడా సో, ఎస్ఏపీలో డైలీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తా ఉంటాయి. ఓకే. సో, ఆ నంబర్ ఆఫ్ ఎర్రర్స్‌ని మనం రిసాల్వ్ చేయాలి. సో, కాబట్టి మనకి 2 రావాలి. అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ వర్క్ రావాలి. అలాగే మనకి కన్సల్టెంట్ వర్క్ కూడా రావాలి. ఓకే. సో, కాబట్టి మనకి 2 స్క్రీన్స్ మీద ఐడియా ఉండాలి. ఇక్కడ నీకు కనపడే స్క్రీన్ అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ స్క్రీన్. అలాగే మనకి కన్సల్టెంట్ సంబంధించి ఇంకో స్క్రీన్ ఉందని చెప్పాను. అది బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో, కాబట్టి దాంట్లోకెళ్ళాలి అంటే మీరు జస్ట్ ఎస్పీఆర్ఓ అని చెప్పి టైప్ చేయాలి. సో, దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటాం. దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఓకే. కమాండ్ ఫీల్డ్‌లో ఎస్పీఆర్ఓ ఇది టీ కోడ్ అంటాం దీన్ని. ఓకే. టీ కోడ్ మనం ఎస్పీఆర్ఓ అని చెప్పి కమాండ్ ఫీల్డ్‌లో ఇవ్వాలి. సో, దీన్ని టీ కోడ్ అంటున్నాము. ఈ ఎస్పీఆర్ఓని కమాండ్ ఫీల్డ్‌లో ఇస్తే మనకి ఎంటర్ కొట్టాలి. ఎంటర్. సో, ఎంటర్ కొట్టగానే మనకి ఇలా సెకండ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, మనం ఎళ్ళాల్సింది ఐఎంజీ స్క్రీన్. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యుయల్ గైడెన్స్ అంటారు. అంటే ఇంప్లిమెంటేషన్ చేసేది, కాన్ఫిగరేషన్ చేసేది అన్నీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఇక్కడి నుంచి అన్నమాట. సో, ఇది డిస్‌ప్లే ఐఎంజీ అని కనబడుతుంది. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యుయల్ గైడెన్స్. ఇక్కడి నుంచే ఎస్ఏపీ ఎండ్ యూజర్ కన్సల్టెంట్ ఎండ్ యూజర్‌కి దీని మీద యాక్సెస్ ఉండదు. సో, ఎండ్ యూజర్‌కి ఐటీ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ వాటిల మీద యాక్సెస్ ఉండదు. ఓన్లీ కన్సల్టెంట్‌కి మాత్రమే ఈ యాక్సెస్ ఉంటదన్నమాట. సో, కాబట్టి సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ సో, మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మొత్తం. ఓకే. సో, ఇయన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఎఫ్ఐకి, ఎంఎంకి, ఎస్డీకి, పీపీకి ఆల్ ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నిట్లికి కూడా మనకిక్కడుంటాయి. ఓకే. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి సార్ అంటే, మనకి డిపార్ట్మెంట్స్ ఉంటది. ఒక ఆర్గనైజేషన్‌లో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటే సేల్స్, ఎస్‌డి కన్సల్టెంట్, ఎంఎం, మెటీరియల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్. ఓకే. సో, ఫైనాన్స్, ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే. ప్రొడక్షన్ ప్లానింగ్, పీపీ కన్సల్టెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్, పీఎం కన్సల్టెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, క్యూఎం కన్సల్టెంట్. వీళ్ళందరిని ఫంక్షనల్ అంటారు. ఓకే. సో, మరి టెక్నికల్‌గా కోడింగు, ప్రోగ్రామింగు, జావా, పైథాన్‌లు ఇవి తెలిసిన వాళ్ళు కూడా మనకుంటారు. వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. సో, వాళ్ళొచ్చేటప్పటికి సో, అబాపర్. సో, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. కోడింగు, ప్రోగ్రామింగు, బీటెక్‌లో, బీకామ్‌లో చదువుకున్న వాళ్ళకి అబాపర్. ఓకే. సో, అలాగే బేసిస్, బీడబ్ల్యూ. సో, ఇవన్నీ గూడా టెక్నికల్ సంబంధించినయనమాట. సో, కాబట్టి మనం అయితే ఫంక్షనల్ కన్సల్టెంట్ మనకు కోడింగ్, ప్రోగ్రామ్ అవసరం లేదు. సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఓకే. సో, కాబట్టి మీకు ఇక కనపడే స్క్రీన్ ఏదైతే ఉందో ఐఎంజీ స్క్రీన్ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యుయల్ గైడెన్స్ అంటారు. సో, ఈ స్క్రీన్‌లో ఏంటంటే మీరు సో, కంప్లీట్‌గా వర్క్ అనేది నేర్చుకోవచ్చు. అంటే ఏంటి కన్సల్టెంట్ సంబంధించిన వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చండి. సో సో, ఇక్కడ మీరు స్క్రీన్ అందరూ కూడా ఆఫ్‌లో పెట్టుకోవాలి. వీడియోని మ్యూట్‌లో పెట్టుకోండి. సో, మరి బ్యాక్ రావాలంటే బ్యాక్ అని చెప్పి ఆప్షన్ ఉందిగా ఇలా క్లిక్ చేస్తే మనకి ఎస్ఏపీ ఎండ్ యూజర్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో, ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ మనకి పోస్ట్ చేసే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్నీ ఇక్కడి నుంచే చేస్తారు. సో, మనకి అకౌంటింగ్ ఓకే. సో, అకౌంటింగ్‌లోకెళ్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో, ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో సబ్ మోడ్యూల్స్ అన్నమాట. జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్.
ఇవన్నీ కూడా మనకి సబ్ మాడ్యూల్స్ ఎస్ఏపి ఎఫ్ఐకి సంబంధించిన సబ్ మాడ్యూల్స్. అలాగే సిఓకి సంబంధించిన సబ్ మాడ్యూల్స్ కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్ అకౌంట్. సో ఇవన్నీ ఎస్ఏపి సిఓకి సంబంధించిన సబ్ మాడ్యూల్స్ అయితే, సో ఇవన్నీ ఎస్ఏపి ఎఫ్ఐకి సంబంధించిన సబ్ మాడ్యూల్స్. అంటే ఎఫ్ఐ సిఓ అనేది మెయిన్ మాడ్యూల్ అయితే, ఎఫ్ఐలో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఇవి, సిఓలో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఇవి. దట్స్ ఇట్. సో కాబట్టి సబ్ మాడ్యూల్ అంటే ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది. వచ్చిందా రాలేదా? Yes, sir. నెక్స్ట్ మనకి ఓకే. సో నెక్స్ట్ మనకి ఇది S/4HANA స్క్రీన్ అన్నమాట. సో యూజర్ ఒక ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తాడు అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే. యూజర్ జస్ట్ లైక్ మీరు చేయొద్దు ఏమి కూడా, మీకు ఒక ఐడియా కోసం ఇవన్నీ 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ అని చెప్పారు కదా, ఇవన్నీ ఐడియా. ఓకే. జస్ట్ లైక్ వినటం, తెలుసుకోవడం అంతవరకే. ఓకే. తర్వాత నుంచి వచ్చే క్లాస్ అన్ని మెయిన్ క్లాసెస్ కింద లెక్క ఇంకా. ఓకే. ఇవి తెలుసుకోకుండా అవి నేర్చుకుంటానంటే కష్టం అయిపోతుంది. ఓకే. సో ఒక యూజర్ అనేవాడు ఒక ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేస్తాడో చూద్దాం. సో ఇక్కడ మనం అకౌంటింగ్ అన్నది మనదనమాట. సో దీంట్లోకి వెళ్ళి ఓకే. సో ఇక్కడ మీకు ఇలా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో జనరల్ లెడ్జర్. సో దీంట్లో డాక్యుమెంట్ ఎంట్రీ. సో ఇందులోకి వెళ్ళి FB50T కోడ్ అనమాట. జనరల్ లెడ్జర్ అంటే జిఎల్ సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ యూజింగ్ FB50 అనమాట. సో ఇది డబుల్ ఇచ్ చేయగానే ఇలా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. అర్థమైందా? సో దీంట్లో యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూపిస్తాను ఊరికి. జస్ట్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. సో ఏ కంపెనీ కోడ్లో మీరు పని చేస్తున్నారు, ఆ కంపెనీ కోడ్ ఏంటి తీసుకోవాలి. సో ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగింది, రెంట్ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్ జరిగింది ఏ రోజున, 28వ తారీఖున జరిగింది. ఎప్పుడు ఎస్ఏపిలో పోస్ట్ చేస్తున్నావు, ఈ రోజు పోస్ట్ చేస్తున్నావు. సో ప్రతి ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ ఉంటుంది, రిఫరెన్స్ నెంబర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్ పెయిడ్ అని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాను అనుకో, రెంట్ పెయిడ్ అని చెప్పి తీసుకుంటాను. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఎస్సీ అంటే జనరల్ లెడ్జర్ సంబంధించింది అని అర్థం. ఏ కంపెనీ కోడ్ ద్వారా పోస్ట్ చేస్తున్నావు, సో ఈ టాటా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ నగర్ కంపెనీ కోడ్ జరిగిన ట్రాన్సాక్షన్. దీన్ని హెడర్ డేటా అంటారు. అంటే ఒక ట్రాన్సాక్షన్ బుక్ చేయాలంటే మనకి ఎస్ఏపిలో హెడర్ డేటా ఇవ్వాలి, లైన్ ఐటమ్ డేటా ఇవ్వాలి. సో ఒక ట్రాన్సాక్షన్ ఎండ్ యూజర్ ఎలా పోస్ట్ చేస్తాడని చూపిస్తున్నారు. రెంట్ పెయిడ్ ఈ రోజు పేమెంట్ చేసాం అనుకో, సో ఏ రోజు పేమెంట్ చేసావో అదే డాక్యుమెంట్. అంటే ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగిందో అదే డాక్యుమెంట్. ఎస్ఏపిలో నువ్వు ఎప్పుడు ఎంటర్ చేస్తున్నావు, ఆ డేట్. సో ప్రతి ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో రెంట్ పెయిడ్ చేస్తున్నావు కాబట్టి రెంట్ పెయిడ్ అని రాస్తాం. సో డాక్యుమెంట్ టైప్ వచ్చేటప్పటికి ఎస్సీ అని చెప్పి తీసుకున్నాం. ఏ కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్. సో మరి రెంట్ పెయిడ్ జర్నల్ ఎంట్రీ ఏంటి, సో రెంట్ అకౌంట్ డెబిట్. ఓకే. రెంట్ అకౌంట్ డెబిట్. సో రెంట్ ఇవన్నీ జిఎల్స్ అంటారు. ఓకే. ఇవన్నీ ఏంటి జిఎల్స్. సో ఇవన్నీ కూడా నేను మొత్తం కాన్ఫిగరేషన్ చేసేసాను కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఓకే. మీరు ఇవన్నీ చేయాలి, మొత్తం అన్ని చేస్తేనే ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు బ్యాక్ ఎండ్లో. ఇవన్నీ మీరు చేయకుండా ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం కష్టం. ఓకే. ఇవన్నీ నేను ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాను కాబట్టి సో ఎండ్ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈజీగా పోస్ట్ చేసుకుంటాను. సో రెంట్ అకౌంట్ డెబిట్. ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నావు, ఓకే. సో ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నావు, సిటీ బ్యాంక్. సో రెంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో రెంట్ డెబిట్ అంటే డెబిట్, బ్యాంక్ క్రెడిట్ అంటే క్రెడిట్. ఓకే. రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఎంత పేమెంట్ చేసావు, ఓకే 10,000. సో ఎంత బ్యాంకులో నుంచి వెళ్ళింది, సో రెంట్కి 10,000 పే చేసావు. ఎంత బ్యాంకులో నుంచి వెళ్ళింది, 10,000 వెళ్ళింది. ఓకే. సో ఇది డెబిట్, ఇది క్రెడిట్. సో అలాగే ఇక్కడ టెక్స్ట్ దగ్గరికి వెళ్ళి సో రెంట్ అని చెప్పి రాసుకుంటాం. ఇదేమో బ్యాంక్ అని చెప్పి రాసుకుంటాం. ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసావు ఆ బ్యాంక్. సో తర్వాత ఎంటర్ కొడితే నీకు సో ఇక్కడ 10,000 డెబిట్, 10,000 క్రెడిట్ రెండు కూడా ఈక్వల్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. సో ఇక్కడ మనకి 10,000 డెబిట్, 10,000 క్రెడిట్ ఈక్వల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే ముందు సిమ్యులేట్ చేస్తాం. సో రెంట్ అకౌంట్ డెబిట్, డెబిట్ అంటే పోస్టింగ్ కీ అంటారు. సో క్రెడిట్ ఈ పోస్టింగ్ కీస్ అంటారు, డెబిట్ క్రెడిట్స్.
సో సో ఇది ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎస్ఏపిలో ఇలా పోస్ట్ చేసేస్తాం. సో ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసే పని. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు ఓకే. ట్రాన్సాక్షన్స్ ఇలా డైలీ డే టు డే ఎంట్రీస్ అన్నీ ఇలా బుక్ చేస్తాడన్నమాట. ఎస్ఏపి S/4HANA సిస్టమ్‌లో. అర్థమైందా? సో మరి పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీకేంటంటే సరదాగా ఒక ఎర్రర్ ఎలా వస్తదో చూపిస్తాను మీకు. ఆ ఎర్రర్స్‌ని మీరు టెక్నికల్ ఎర్రర్స్‌ని మీరు సాల్వ్ చేయాలండి. అది మీ డ్యూటీ. సో అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది ఒకళ్ళైతే, సో మనకి ఆ ఎర్రర్ పోస్ట్ చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్‌ని సాల్వ్ చేసేది కన్సల్టెంట్స్. అంటే మనం బ్యాక్ ఎండ్‌లో ఉంటాం. ఐటీ కాబట్టి. ఓకే. ఫ్రంట్ ఎండ్‌లో వాడు డే టు డే ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి. సేమ్ ట్రాన్సాక్షన్ వేరే కంపెనీ కోడ్‌తో ట్రై చేస్తున్నాను. ఓకే. సో డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే డేటు. ఓకే. సో అంటే ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఏ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం. అండ్ పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాం. ప్రతి ట్రాన్సాక్షన్‌కి రిఫరెన్స్ నంబర్ ఉంటది. అండ్ హెడర్ టెక్స్ట్ వచ్చేటప్పుడు రెంట్ పేమెంట్ చేస్తున్నా నేను. ఓకే. సో ఇప్పుడు ఏ కంపెనీ కోడ్ ద్వారా ఈ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. ఓకే. సో ఇదే ట్రాన్సాక్షన్ ఇందాకడ పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్‌ని రెంట్ అకౌంట్ డెబిట్, సాలరీ అకౌంట్ క్రెడిట్ అని చెప్పి తీసుకుంటాను చూడండి. సో ఇన్ని జీఎల్స్‌లో నీది ఏ జీఎల్‌లో తెలియకపోతే, గుర్తించలేకపోతే నువ్వు చాలా జీఎల్స్ ఉంటాయి. రియల్ టైమ్‌లో వేల వేల జీఎల్స్ ఉంటాయి. 1000 జీఎల్స్ పైన ఉంటాయి. సో అలాంటప్పుడు నువ్వేంటంటే కంట్రోల్ F అని ఉపయోగించి సో రెంట్ అని చెప్పి టైప్ చేసి స్టార్ ఇచ్చావనుకోండి. సో ఔట్ స్టాండింగ్ రెంట్ అనేది చూపిస్తుంది. ఓకే. మనకి ఔట్ స్టాండింగ్ రెంట్ కాదు. ఇదిగోండి రెంట్ ఇక్కడ కనపడుతుందా? సో రెంట్ అనే జీఎల్‌ని తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఓకే. సో బ్యాంక్ అనే జీఎల్‌ని మీరు తీసుకోవాలి. ఓకే. ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం అన్నది. సో డెబిట్, క్రెడిట్ ఓకే. సో ఎంత అమౌంట్ 5000 పే చేస్తున్నాం అనుకో. 5000 అని చెప్పి తీసుకొని ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మనకి చూడండి ఇక్కడ సో ఇక్కడ వార్నింగ్ మెసేజ్‌తో పాటు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. సో ఎర్రర్ మెసేజ్ అంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. ఓకే. సో ఈ ఎర్రర్ అనేది మీకు వచ్చింది. ఇది అంటే ఏంటి ఒక యూజర్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ రిస్ట్రిక్ట్ చేస్తుంది ఎర్రర్. అంటే పోస్ట్ చేయకుండా ఆపుతుంది. ఇది టెక్నికల్ ఇష్యూ. ఓకే. ఈ టెక్నికల్ ఇష్యూని వాడు స్క్రీన్ షాట్ తీసుకొని నీకు పంపిస్తాడు. సో నువ్వు దాన్ని ఎస్ఏపిలో ఈ తెలిసినోడు కాబట్టి ఇది ఏ టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి ఐడెంటిఫై చేసి నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇది అని చెప్పి ట్రేస్ అవుట్ చేసి నువ్వు ఇష్యూని రిసాల్వ్ చేయాలి. ఇది నీ డ్యూటీ. సగం మందికి ఇప్పుడే అర్థమైంది అనుకుంటా. ఇలాంటి ఇష్యూస్ డైలీ మీకు 2-3 రావచ్చు. 2-3 రావచ్చు. 5 కూడా మాక్సిమం 5 లోపు. పెద్ద పెద్ద కంపెనీస్ బాగా వర్క్ ఎక్కువగా ఉంది అంటే, వర్క్ ఎక్కువగా ఉందంటే 3, 4 వస్తాయి. వర్క్ ఏమీ లేదు అనుకుంటే వారానికి ఒక 4 టికెట్లు వస్తాయి. అట్లా వర్క్ లేదు అనుకుంటే వారానికి 4 టికెట్లు. ఓకే. అంటే వీక్లీ 5 డేస్ పని చేస్తారు కాబట్టి 4 టికెట్స్ మీద పని చేయాల్సి వస్తది. అదే మనకి వర్క్ ఎక్కువ ఉంది అంటే కంపల్సరీగా రోజుకి 4 టికెట్లు లెక్కేసుకుంటే 5 నాళ్ళు 20 టికెట్స్. ఓకే. వర్క్ లేదు అనుకుంటే రోజుకి ఒకటో రెండో యేసుకుంటే మనకి ఓకే. సో 5 రోజులు 10 టికెట్స్ వారానికి. ఇవి సాల్వ్ చేసినందుకు 10,00,000 నుంచి 15,00,000 సాలరీ. అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. దీన్నేమంటాం? అంటే సపోర్ట్ అంటే ఏంటి? కస్టమర్‌కి సపోర్ట్. ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్‌కి సపోర్ట్ కింద సపోర్ట్ ప్రాజెక్ట్‌లో టెక్ సపోర్ట్ కింద నువ్వు చేస్తున్నట్టు లెక్క. సో కాబట్టి ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేసినందుకు గాను సో మనకి ప్యాకేజ్ ఈ ఒక్క ఇష్యూని కాదు ఇలాంటి ఇష్యూస్‌ని సాల్వ్ చేస్తే మనకి ప్యాకేజ్ మనకి 10,00,000-15,00,000 వరకు ఉంటుంది స్టార్టింగ్‌లో. కాబట్టి ఇది రిక్వైర్మెంట్. ఎస్ఏపి మరి ఎండ్ యూజర్‌గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేవాడికి ఎంత ఉంటది సార్? ఇందాక పోస్ట్ చేశారుగా ట్రాన్సాక్షన్ మీరు అంటే, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసే పర్సన్ తక్కువ ఉంటుంది. ఓకే. 2.5 నుంచి 5 లాక్స్ ఉంటుంది మాక్స్. ఓకే. అంటే స్టార్టింగ్ సాలరీ చెప్తున్నాను. బట్ ఇక్కడ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఇష్యూని సాల్వ్ చేసే పర్సన్ ఐటీ కన్సల్టెంట్ 10,00,000 మినిమమ్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. కాబట్టి అందుకే టెక్నికల్ యాస్పెక్ట్స్ మీద సో ఎక్కువ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ సాలరీ ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో యూజర్స్ ఏంటంటే రోజు అవే పోస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత సాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో మీరేంటంటే ఇది బుర్ర బద్దలు కొట్టుకొని ఇది ఏమి ఎర్రరు ఏంటి అనేది మీరు ట్రేస్ ఔట్ చేసి సాల్వ్ చేయాలి కాబట్టి మీకు సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది.
ఓకే. అలా ఇలాంటి పంచాయతీలు డైలీ మీరు చాలా చేయాల్సింది కాబట్టి మీకు సాలరీ ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళు మనకంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వర్క్ చేస్తారు. కానీ అందులో ఎక్కువ స్కిల్ అనేది లేదు. అంటే ఏంటి ఓవర్ థింకింగ్ అనేది లేదు. అనలైటికల్ అనాలిసిస్ లేదు. డే టు డే అక్కడ రెంట్ పే జరిగింది అనేది ఎస్ఐపిలో వాడు ఎంటర్ చేస్తాడు. డేటా ఎంట్రీలో. సో నువ్వు దాన్ని ఎర్రర్స్‌ని టెక్నికల్ ఎర్రర్ ఏంటి అనేది సాఫ్ట్‌వేర్ మీద నీకు కన్సల్టెంట్ కాబట్టి ఒక సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ కన్సల్టెంట్ కాబట్టి ఈ ప్యాకేజ్ సంబంధించి నీకు ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఎస్ఏపీ ఎలా పనిచేస్తది అనేది నువ్వు చదివేసావు. సో యూజర్ ఏంటంటే ఎస్ఏపీలో ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేయాలో వాడు చదివేశాడు. నువ్వేంటంటే ఎస్ఏపీ మొత్తాన్ని చదివేసావు. ఎలా పని చేయాలి? ఎలా చేస్తే సెట్ అవుతది. బ్యాక్ ఎండ్ వర్క్ కంప్లీట్‌గా నేర్చేసుకున్నావు. ఫ్రంట్ ఎండ్ వర్క్ నేర్చేసుకున్నావు. కాబట్టి మార్కెట్‌లో దిగితే నీకు సో ఇలాంటి ఎర్రర్స్‌ని సాల్వ్ చేసినందుకు గాను సో మనకి సాలరీ అనేది సో రోజుకి ఇలాంటి ఎర్రర్స్ 2-4 రావచ్చు. చిన్న కంపెనీస్‌లో అయితే తక్కువ అంటే పెద్ద మన కంపెనీకి వేరియేషన్ ఉంటది ప్రాజెక్ట్‌ని బట్టి. ఒక్కోసారి రోజు 2 ఇష్యూస్ వస్తాయి. ఒక్కోసారి 4 వచ్చు. ఒక్కోసారి 6 కూడా రావచ్చు. డిపెండ్స్. ఓకే. సో కాబట్టి వారానికి మాక్సిమం 15 ఎర్రర్స్ లోపల సాల్వ్ చేసి పెడితే కనీసం 1,00,000-1,50,000 ప్యాకేజ్ సింపుల్‌గా వస్తది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూని నేను సాల్వ్ చేస్తాను. ఓకే. సో చిన్న ఇష్యూ ఇది ఎస్ఏపీలో. సో ఈ ఇష్యూని నేను సాల్వ్ చేయడం మొదలెడతాను. సో జస్ట్ లైక్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూపిస్తున్నా. ఇయన్నీ మీకు ఇప్పుడే రాదు. ఈ ఈ సాల్వ్ చేయటము ఇవన్నీ రావడానికి ఇంకొక మీకు 25 డేస్ పడతది. ఇలా సాల్వ్ చేయాలి అంటే నాకులాగా. ఓకే. ఒక ఇష్యూ వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నేను టికెట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ అయిపోయింది. ఒకసారి మళ్ళా ఎండ్ యూజర్‌ని పోస్ట్ చేయండి అంటారు. సో ఎండ్ యూజర్ పోస్ట్ చేయమంటే మళ్ళా ఏం చేస్తాడు ఎండ్ యూజర్ అకౌంటింగ్‌లోకెళ్ళి, ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లోకెళ్ళి, ఓకే. జనరల్ లెడ్జర్‌కెళ్ళి, సో డాక్యుమెంట్ ఎంట్రీ, ఎఫ్‌బి50 దీని మీద డబుల్ ఇచ్చేస్తాడు. సో ఇందాకలాగే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. సో నేను బ్యాక్ ఎండ్‌లో ఉండి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఇష్యూని సాల్వ్ అయిపోయింది. ఒకసారి మిమ్మల్ని చెక్ చేయండి అని అంటున్నా. సో అదే ఎంట్రీ మనోడు మళ్ళా ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ కంట్రోల్ F1 ఇస్తే కనపడకపోతే మనకి రెంట్ ఇయన్నీ కనపడతాయి. సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్. సో అయి ఇచ్చేసి సో ఎంటర్ కొడితే ఇవన్నీ వార్నింగ్ మెసేజెస్. వార్నింగ్ మెసేజ్ అంటే యెల్లో కలర్‌లో ఉంటది. సో కాబట్టి ఎంటర్ కొడితే అయి పోతాయి. ఓకే. మళ్ళా ఇంకో ఎర్రర్ వచ్చేసింది చూడండి. ఇందాక ఎర్రర్ పోయి ఇంకో ఎర్రర్ వచ్చింది మళ్ళా మనకి. ఓకే. సో అంటే ఇంకో ఎర్రర్ వచ్చింది. సో ఈ ఎర్రర్‌ని మళ్ళా మనం సాల్వ్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. సో ఇంకో ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్‌ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఎంటర్. ఎంటర్. సో సాల్వ్ అయిపోయింది. 5,000 సిమ్యులేట్. సో ఎంటర్. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ కూడా చేసేస్తే పోస్ట్ అయిపోతుంది. సో సేవ్ కొడితే ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఓకే. ఈ కంపెనీ కోడ్‌తో నాకు పనుంది. అందుకే నేను పోస్ట్ చేయట్లేదు. సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేసి ఓకే. సో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. సో మనం బ్యాక్‌కొచ్చేయాలంటే మనకి ఓకే. బ్యాక్‌కొచ్చేయచ్చు. /n. సో ఎలాగా ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ బుక్ చేస్తే వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే మనం సాల్వ్ చేసి పెట్టాలి. సో అలా సాల్వ్ చేసినందుకు గాను మనకి ఈ ప్యాకేజ్‌లున్నాయి మార్కెట్‌లో. సో ఇది మీకు ఒక ఐడియా కోసం చూపించడం జరిగింది. అంటే ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటది? మీరు చేయాల్సింది ఏంటి? సో అలాగే ఇది ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్‌లో మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌లో కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం. సపోర్ట్ అంటే ఇది. సపోర్ట్ అంటే ఏంటి? సో కస్టమర్‌కి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు అంటే వాడు ట్రాన్సాక్షన్ బుకింగ్ చేసి తర్వాత సమ్మరైజ్ చేసేటప్పుడు వాడికి ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అయినా రావచ్చు. ఓకే. సో ఆ ఎర్రర్ ఏదైనప్పటికీ అది మన ఎర్రర్ అయితే అంటే ఏంటి మనం పనిచేసే ఎఫ్ఐసిఓ ఎర్రర్ అయితే సో నువ్వే అల్టిమేట్‌గా రెస్పాన్సిబుల్.
అండ్ నువ్వే ఇష్యూని సాల్వ్ చేసి పెట్టాలి. సో ఈ ఎర్రర్‌ని నువ్వు సాల్వ్ చేసినందుకు గాను నీకు ఇంత ప్యాకేజ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? సో సపోర్ట్ ప్రాజెక్ట్ కింద నీకు ఇంత ప్రాజెక్ట్ ఈ ప్యాకేజ్ ఇంత ఈ ప్రాజెక్ట్‌కి అని చెప్పి ముందుగానే సో నువ్వు మాట్లాడుకొని జాయిన్ అవుతావు. సో ఇది ఓవరాల్‌గా వర్క్ ఇలా ఉంటది మీకు రియల్ టైమ్‌లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్‌గా తీసుకొని మీకు సెకండ్ క్లాస్‌లోనే మీకు చూపించడం జరిగింది. ఓకే. సో మన సెషన్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. ఓకే. మీరు ఇవన్నీ మీరు సెషన్‌లో చేయాల్సిన అవసరం లేదు. సో నేను మీకు నేను చెప్పేంత వరకు గూడా మీరు సర్వర్‌లో ఇవన్నీ కూడా ట్రై చేసినా మీకు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అవన్నీ బ్యాక్ ఎండ్‌లో చేస్తేనే ఇయన్నీ అవుతాయి. నేను చేసేయన్నీ. కాబట్టి అవన్నీ మీకు నేర్పిస్తాను మెల్లగా. ఓకే. వీడియోని ఆఫ్‌లో పెట్టుకోవాలండి. సో మ్యూట్‌లో పెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే. సో కాబట్టి సో మీరు మెల్లగా వర్క్ అనేది నేర్చుకుంటారు. ఇప్పుడేంటంటే అర్థం చేసుకుంటారు. ఈ 10 క్లాసెస్ ఏంటంటే మీకు ఓవరాల్‌గా ఎస్ఏపీ మీద ఏం జరుగుతది? మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఓకే. రేపొద్దున వర్క్ నీకెలా ఉంటది? ఎలా చేయాలి? అనేది మీరు ఊరికే చూస్తారు. ఈ 10 క్లాసెస్ ఏంటంటే ఊరికే చూస్తారు. మొత్తం ప్రాసెస్ అంతా గూడా ఒక మీ కమాండ్‌లో తెచ్చుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ఏదైనా యుద్ధం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో ఏం అబ్జర్వ్ చేయాలి? అవతలోడు ఏంటి? సో బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు దిగుతాం. అలాగే ఎస్ఏపీ ముందు నేర్చుకునే ముందు ఇది మనం చేయగలమా? లేదా? అనేది ముందు మన మైండ్‌లో ఫీడ్ అవ్వాలి. చేయలేకపోతే ఎండ్ యూజర్ కోర్స్ ఉంది. సార్ ఇది కష్టంగా ఉంది. నాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఎండ్ యూజర్ కోర్స్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. తొందరగా 2,50,000 సాలరీ. ఓకే. సో అంటే రూ. 2,50,000 సాలరీ వచ్చుద్ది. లేదు సార్ నేను చేయగలను అని అనుకుంటే 10,00,000 నుంచి 15,00,000 అందరూ ఐటీ కన్సల్టెంట్స్ అవ్వలేరు. ముందే చెప్పేస్తా. ఓన్లీ టాలెంటెడ్ ఎక్కువ సేపు హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్‌కి ఎలిజిబుల్. అందరూ ఐటీ కన్సల్టెంట్స్ అవ్వలేరు. ఓకే. సో అందరూ డిగ్రీ చదువుకున్న కూడా అందరూ కూడా జాబులు రావు. అలాగే పీజీ చదువుకున్న వాళ్ళందరికీ జాబులు. ఇంక జాబులు అన్ని ఉండవు కూడా. ఓకే. సో ఒక్కొక్క జాబ్‌కి 100-200, 300 మంది కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఎస్ఏపీలో కూడా కోర్స్ నేర్చుకున్న తర్వాత మాక్సిమం ఒక పొజిషన్‌కెళ్తే ఓకే. సో ఒకటి నుంచి అంటే ఒక పొజిషన్‌కి 10 మంది మనకి సో కనపడతారు. అంటే ఏంటి 10 జాబ్స్ అంటే ఒక పొజిషన్ జాబ్‌లోకెళ్తే కాంపిటీషన్ ఒక జాబ్‌కి 10 మంది ఉంటారు. అందులో 5 మంది స్క్రాప్ ఉంటారు. స్క్రాప్ అంటే ఏంటి? ఊరికే సరదాగా వచ్చి అటెండ్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇంకొక 5 మంది మాత్రమే మనకి కాంపిటీషన్ ఉంటారు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఫీల్డ్‌లో అయినా కాంపిటీషన్ ఉంటది. ఓకేనా? సో ఇది ఒక ఐడియా. సో ఈరోజు మీరు చేయాల్సిన పనేంటంటే సో ఈ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్‌ని వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యి సో సర్వర్‌ని తెచ్చుకోండి ఫస్ట్. ఎస్4 హనాలో మనం వర్క్ అంతా కూడా చేయబోతున్నాం. 2022 వర్షన్. బయట ఇది చాలా మంది తక్కువ మంది చెప్తారు ఇది. ఓకే. సో అందరూ ఏంటంటే చాలా కేసులో ఈసీసీ చెప్పుకుంటా ఉంటారు. బట్ ఎస్4 హనా మనం అడ్వాన్స్డ్ వర్షన్‌లో చెప్తున్నాం కాబట్టి అది కూడా చాలా తక్కువ ఫీజు. మీకు ఆఫ్‌లైన్‌లో అయితే ఇది బయట అయితే 35,000, 40,000, 50,000 కూడా తీసుకుంటున్నారు. ఓకే. సో అడ్వాన్స్డ్ వర్షన్స్ అంటే సాలరీస్ ఫీజ్ ఎక్కువుంటది. ఓకే. అదే మనకి 5,000, 10,000 అంటే వాడు ఫేక్ ట్రైనర్ అని అర్థం. ఓకే. అంటే ఏంటి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు కాపీ కొట్టి నేర్చుకొని చెప్తున్నాడని అర్థం. సో అలాంటి వాళ్ళకి వాల్యూ ఉండదు మార్కెట్‌లో. సో టెక్నికల్‌గా వాళ్ళు ఏమి సాల్వ్ చేయలేరు. సో కాబట్టి ఐటీ కన్సల్టెంట్స్, రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది. సో అది తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఇలా ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయ్యి టైమ్ వేస్ట్ చేసుకొని మార్కెట్‌లోకి సో నిలబడలేకపోతున్నారు. రీజన్ అది. సో కాబట్టి టెక్నికల్‌గా పర్ఫెక్షన్ రావాలి అంటే ఇలా ఫస్ట్ క్లాస్ నుంచే మీకు ప్రాక్టికల్‌గా ఎర్రర్ అంటే ఏంటి అనేది చూపించాలి. సో ఇలాంటి ప్రాక్టికల్ సెషన్స్ మనకి రానున్న రోజుల్లో చాలా డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ఓకే. సో ట్రైనింగ్ సెషన్స్ మనకి కంప్లీట్‌గా మారుతా ఉంటది. ఎప్పటికప్పుడు మారుస్తా ఉంటాం. ట్రైనింగ్ సెషన్స్ వచ్చినప్పుడు. ఓకే. సో ఇప్పుడు నేర్చుకున్నారు కదా మీరు. ఆ తర్వాత మళ్ళా ఒక 5 మంత్స్ తర్వాత మళ్ళీ వేరే ట్రైనింగ్ ఉంటుంది. సో అప్‌డేట్ అవుతా ఉంటాం మార్కెట్‌కి. మార్కెట్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? ఇండస్ట్రీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? మన ట్రైనింగ్ స్ట్రక్చర్‌ని ఎలా మార్చుకోవాలి. సో కాబట్టి అడ్వాన్స్‌డ్ ఉంటది కంప్లీట్‌గా. సో ఇప్పుడు జరిగే క్లాసెస్ మొత్తం అన్నీ అడ్వాన్స్‌డ్ ఉంటాయి. రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. ఓకే. ఐటీ అంటేనే రియల్ టైమ్ సినారియోస్. కాబట్టి రియల్ టైమ్ సినారియోస్ లేకుండా మీరు ట్రైనింగ్ నేర్చుకోవడం అనేది వేస్ట్. కాబట్టి ఆల్‌మోస్ట్ మన ట్రైనింగ్ సెషన్స్‌లో దగ్గర ఒక 30-40 రియల్ టైమ్ సినారియోస్ అనేవి కవర్ అవుతాయి. సో ఆ రియల్ టైమ్ సినారియోస్ మీరు మార్కెట్‌లో
సో వెళ్ళి ఒక జాబ్కి వెళ్ళి అప్లై చేసుకుంటే నువ్వు ఏ రియల్ టైమ్ సినారియోస్ హ్యాండిల్ చేసావు అని అడుగుతారు. ఆ రియల్ టైమ్ సినారియోస్ నువ్వు చెప్పినట్లయితే 100% జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్. కాబట్టి అందుకే ఏంటంటే టెక్నికల్గా పర్ఫెక్షన్ ఉండి ఐటీ ట్రైనర్స్ దగ్గర, ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ దగ్గర ఈ కోర్స్ అనేది నేర్చుకోవాలి. అంతేగాని ఇదేదో మనకి డిగ్రీయో పీజీయో లేకపోతే సో ఇంటర్మీడియట్ కోర్స్ లాగా ఎవరికైతే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో అవన్నీ వేస్ట్ అండి. ఎస్ఏపిలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. అండ్ సో రానున్న రోజుల్లో అన్ని క్లాసెస్ మీకు పర్ఫెక్షన్తో ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా ప్రాక్టికల్ డిస్కషన్స్ ఉంటాయి. అండ్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే డైరెక్ట్గా మీరు క్లాస్లో అడగొచ్చు. క్లాస్ అయిన తర్వాత మీకు ఐ విల్ గివ్ యూ 5 minutes to 10 minutes టైం ఇస్తాను, ఓన్లీ ఫర్ క్వశ్చనరీస్. ఓకే, ఈ ఫ్రీ సెషన్స్. ఓకే, ఇప్పుడు మనకి జరుగుతున్న ఇవన్నీ ఫ్రీ సెషన్స్. ఓకే, సో ఒకటి ఆల్మోస్ట్ నేను ఒక 3-4 క్లాసెస్ ఫ్రీ సెషన్స్ చెప్పిన. ఓకే, సో ఇట్ ఈస్ రైట్ టైమ్ టు గెట్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ నేను చార్ట్లో పెట్టాను, ఈ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వర్ యాక్సెస్ ఫస్ట్ వచ్చేయాలి మీకు. సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తెచ్చుకోండి. ఓకే, సో మిస్ అయిన వాళ్ళు నిన్నటి క్లాస్ వీడియో చార్ట్లో ఉంది. ఓకే, సో నిన్నటి క్లాస్ వీడియోస్ మీకు చార్ట్లో పెట్టాను. సో ఇవి మీకు చార్ట్లో పెట్టాను, మళ్ళీ పంపిస్తున్నాను నిన్నటి క్లాస్ వీడియో. సో ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ అన్నీ మీకు చార్ట్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, సో మీకు ముందుగా అడ్వాన్స్డ్గా 3 క్లాసులు పెట్టేస్తాం. సో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి 3 క్లాసులు అడ్వాన్స్గా పెట్టాం, చూసుకోండి 3 క్లాసులు. అలాగే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు నేర్చుకోవాలనుకుంటే ఎంఎస్ ఎక్సెల్ క్లాస్ సంబంధించిన వీడియోలు కూడా పెట్టాము, చూసుకోండి. ఓకే, సో అలాగే మీకు ఎలాంటి సపోర్ట్ అయినా ఉంటుంది. అండ్ చివరి వరకు మీకు సపోర్ట్ అంటే ఇది లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే సో మన కోర్సులో మీరు మధ్యలో మిస్ అయినా సరే ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అయ్యేటట్టుగా సో లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఈవెన్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జాయిన్ అవుతాను అనుకున్నా సో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అన్లెస్ అంటిల్ మనం డిస్టర్బ్ చేయనంత వరకు, స్టూడెంట్ డిస్టర్బ్ చేయనంత వరకు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయనంత వరకు సో వీ విల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో ఈ ఇన్స్టిట్యూషన్ మీదే. సో మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో సో మన హైదరాబాద్ ఉంది, గుంటూరు ఉంది, బెంగళూరు ఉంది, విజయవాడ ఉంది. సో ఆఫ్లైన్లోకి వచ్చి చదువుకోవచ్చు, కూర్చోవచ్చు, ఫ్యాన్ వేస్తాం చక్కగా. ఓకే, క్యాబిన్ ఇస్తాం. ఓకే, సో కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు మన ఇన్స్టిట్యూషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఎవరు ఇవ్వరు, బట్ మనం ఇస్తున్నాం. కాబట్టి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది. అండ్ ఎనీ టైం మన ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు పని చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని రకాలుగా మీకు సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి ఉంటుంది. సో కోర్స్ మనకి దగ్గర దగ్గర 100 days వరకు వెళ్తుంది. ఓకే, అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి మ్యాక్సిమం సో 100 to 120 days లోపల కోర్స్ అనేది ఫినిష్ అప్ అయిపోతుంది. ఓకే, సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సో జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కొన్ని వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తాం. సో ఈ వర్క్షాప్స్ మీకు సో మనకి యూట్యూబ్ ఛానల్ వేరేది కూడా ఉంది. సో ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, తెలుగు ఛానల్ ఎలా ఉందో ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. సో ఆ ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో ఏంటంటే వర్క్షాప్స్ వీడియోస్, S/4HANA అడ్వాన్స్డ్ క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, సో అవి మీకు ఏంటంటే ఫర్దర్గా మీకు హెల్ప్ అవుతాయి. సో తెలుగులోనూ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లోనూ నేర్చుకోవాలి. సో కాబట్టి మనం ఇంగ్లీష్లో కూడా మీకు నేర్పించడానికి ట్రై చేస్తాం. క్లాస్ అయిన తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, అది థియరిటికల్ సెషన్ అయితే. సో ప్రాక్టికల్ సెషన్ అయితే ఇది తెలుగులో మాట్లాడటమే ఉచితం. ఎందుకంటే సో ఈ ప్రాక్టికల్ సెషన్స్ అనేవి తొందరగా తెలుగులో చెప్తేనే బెస్ట్, ఇంగ్లీష్లో చెప్తే అసలు అర్థం కావు ఫస్ట్. ఓకే, సో ఇక్కడ నేను మీకు లింక్ అనేది పంపిస్తున్నాను. సో ఈ లింక్లో మీరు క్లిక్ చేసి వెంటనే సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంగ్లీష్ ఛానల్. ఓకే, సో తెలుగు ఇంగ్లీష్ మీకు అప్పుడు గ్యాప్ లేకుండా సో ఇటు తెలుగులోనూ అటు ఇంగ్లీష్లోనూ ఫాలో అవ్వచ్చు. మీకు దాని మూలంగా మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అంతేగాని కంప్లీట్ తెలుగు నేర్చుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి 2 ఛానల్స్ ఉన్నాయి, ఈ 2 ఛానల్స్ని వినియోగించుకోండి. ఓకే, అండ్ సో ఇది నా సైడ్ నుంచి. ఫర్దర్గా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ. Okay, if there is no questions, then I will wind up this session.
సే ఇమీడియట్గా మీరు ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ ప్లీజ్. అంటే ఇయర్ పీజీ చేస్తుంది సార్. ఇట్లా Okay. ఫ్రెషర్గా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా? ఎప్పుడు కంప్లీట్ చేశారు మేడం? ఫస్ట్ ఇయర్ సార్, పీజీ ఫస్ట్ ఇయర్. వెళ్ళొచ్చు మేడం, డిగ్రీ నుంచి వెళ్ళొచ్చు మీరు. ఓకే, డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టి వెళ్ళొచ్చు. డిగ్రీ చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది సార్, 4 years గ్యాప్ ఉంది. ఓకే, సో పీజీ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది మేడం? డిగ్రీ 2018లో కంప్లీట్ అయింది సార్. 18. ఓకే, వెళ్ళొచ్చు మేడం, వెళ్ళొచ్చు, ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు పీజీ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో అది మనం చెప్పి వెళ్ళొచ్చు. ఓకే ఓకే సార్. సో అది మనం ఏ పీజీ అవి చేయకపోతే అప్పుడు మనకి ప్రాబ్లం ఉంది. సో మ్యారీడా మీరు? అవును సార్. మ్యారీడ్ కాబట్టి, మ్యారీడ్ కిడ్స్ ఉన్నారు, అందుకే కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఓకే ఓకే రైట్. Okay guys, this is end of the session. So we will come up with new sessions, new important real-time areas tomorrow. Thank you all.